బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. కేజ్రీవాల్ని ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. అలాగే ఈ రాత్రికి కేజ్రీవాల్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతోంది దేశ రాజధానిలో? నిజంగానే కేజ్రీవాల్ని ఈసారి అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుందా? ఈడీ అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ నాయుడు తెలుసుకుందాం. శ్రీనివాస్, ఏంటి ఢిల్లీ అప్డేట్స్? ఆల్రెడీ ఇక మరి ఆ దేశవ్యాప్తంగా ఢిల్లీ అయితే సంచలనాలకు వేదిక అయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో ఇక ఎమ్మెల్సీగా ఉన్న కవితను అరెస్ట్ చేసి మరి ఢిల్లీకి తరలించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పటి వరకు లిక్కర్ కేసులో ఉన్న వారందరినీ కూడా ఈడీ అరెస్ట్ చేసింది, సిబిఐ కూడా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో తాజాగా మరి ఇక ఒకే ఒక వ్యక్తి మిగిలి ఉన్నాడు, ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసి మరి జైలుకు తరలించిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఇక మరి కేజ్రీవాల్ వంతు రానే వచ్చింది. ఇక దీంతో వారం రోజులు ఏదైతే ఈడీ కస్టడీకి తీసుకొని విచారణ జరుగుతున్న సందర్భంలో మరి ఒకవైపు ఈడీ కార్యాలయంలో కవిత విచారణ కొనసాగుతోంది. మరొక వైపు మరి సీఎం కేజ్రీవాల్ ఇంటికి మరొకసారి ఈడీ అధికారులు రావడం అయితే మరి ఇప్పుడు ఢిల్లీలో మరి ఒక ఉద్రిక్తమైన వాతావరణం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సీఎం కేజ్రీవాల్ ఇంటి దగ్గర మరి ఇప్పటికే ఈడీ ఢిల్లీ పోలీసులు అయితే 144 సెక్షన్ పెట్టారు. ఇక మరి కాసేపట్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక మరి విచారణలో ఎమ్మెల్సీ కవిత నుంచి ఎలాంటి వాంగ్మూలం తీసుకున్నారు, ఎలాంటి సాక్ష్యాధారాలు తీసుకున్నారు అనే విషయంలో మరి ఇప్పటికీ ఈడీ ఎలాంటి విషయాలు బహిర్గతం చేయకపోయినప్పటికీ ఇప్పటికే మరి ఈ కేసులో మరి ఎవరైతే అభియోగాలు మోపుతున్నారో మరి ఆరోపణలు ఉన్న వారందరినీ కూడా ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసింది. సో వారంతా కూడా జైల్లోకి వెళ్ళారు. కొంతమంది బెయిల్పై ఉన్న బయటకు వచ్చారు. ఒక కేజ్రీవాల్ మాత్రమే ఢిల్లీ సీఎంగా ఉన్నారు. ఆయనకు కొంత క్రేజ్ ఉంది. సో ఆయన క్రేజ్కు తగ్గట్టుగా మరి ఈడీ కూడా ఇప్పటికే 9 సార్లు మరి నోటీసులు ఇచ్చింది విచారణకు హాజరు కావాలని. కానీ ఢిల్లీ సీఎంగా ఆయన మరి ఈడీ నోటీసులను అయితే ఖాతరు చేయలేదు, విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈడీ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. మరి ఇలాగే మరి ఎమ్మెల్సీ కవిత కూడా ప్రవర్తించారు. ఈడీ విచారణకు హాజరు కాకుండా ఆమె కూడా ఒక 3-4 సార్లు కూడా ఆమె మరి విచారణకు హాజరు కాలేదు. ఇక మరి మొన్న మనం చూసాము, వారం 10 రోజుల క్రితము ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు కవిత నివాసానికి రావడం కావచ్చు, ముందు సోదాలు నిర్వహించడం కావచ్చు, ఆ తర్వాత సాయంత్రం అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఢిల్లీకి తరలించడం మనం చూసాం. ఈ నేపథ్యంలో ఆమె అరెస్ట్ అవడం కావచ్చు, మరి ఈడీ అధికారులు ఆమెను కస్టడీకి తీసుకోవడం కావచ్చు, విచారించడం, ఈ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరొకసారి కూడా మరి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. తనను ఈడీ అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరినప్పటికీ ఢిల్లీ హైకోర్టు మరి ఈడీకి అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పి కూడా మరి చెప్పిన నేపథ్యంలో మరి ఇప్పుడు తాజాగా మరి కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారులు వెళ్ళడం కావచ్చు మరి సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు మరి లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరి ఢిల్లీ లిక్కర్ కేసులో మరి మరింత వేడిగా రాజుకుందని చెప్పచ్చు. మరి గత కొంతకాలంగా కూడా మరి ఒకే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి ఇంతవరకు విచారణకు హాజరు కాకుండా ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని అయితే మరి ఇప్పుడు మరి కాసేపట్లో అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మరి కేజ్రీవాల్ ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. చాలామంది మరి అభిమానులు, కేజ్రీవాల్కు సంబంధించిన అభిమానులు కూడా అక్కడ చేరుకుంటున్నారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం, విజువల్స్లో చూస్తున్నాం. లాస్ట్ టైం హైదరాబాద్లో కవిత ఇంటి వద్ద ఎటువంటి దృశ్యాలు చూసామో అదే దృశ్యాలు కనిపిస్తున్నాయి, హడావుడి కనిపిస్తుంది. సో పక్కాగా అంటే చాలాసార్లు అయినా సమన్లు వచ్చినా కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకోవటం, దానికి తగ్గట్టుగా ఆయన వ్యవహరించడం మనం చూసాం. కానీ ఈసారి గట్టిగా ఈడీ అధికారులు ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా. ఇక ఎందుకంటే 1 సారి కాదు, 2 సార్లు కాదు, 9 సార్లు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. సో ఆయన ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు, మరి ఢిల్లీ సీఎంగా ఉన్నారు. దేశ రాజధాని అయిన ఢిల్లీ రాష్ట్రానికి ఆయన సీఎంగా మరి దర్యాప్తు సంస్థలకు సహకరించాలి, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. నిజంగానే ఆయన ఏ తప్పు చేయకుంటే ఈ విషయంలో ఖచ్చితంగా ఈడీకి సహకరించాలి. కానీ ఆయన నోటీసులు తీసుకోవడము, మరి విచారణకు హాజరు కాకపోవడం, మరి ఈడీ కొంత సంయమనం పాటించిందని చెప్పుకోవచ్చు.
ఒక ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థకి మరి ఆ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న మరి కేజ్రీవాల్ కూడా అదే బాధ్యతాయుతంగా మరి నడుచుకోవాలి. కానీ కొంత మరి 9 సార్లు నోటీసులు తీసుకొని కూడా ఆయన హాజరు కాకపోయేసరికి దీంట్లో ఉన్న సాక్షులందరినీ కూడా మరి విచారించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని సుమారు మరి ఏడాది క్రితమే అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యి జైల్లోనే ఉన్నారు. సో ఇప్పుడు ఆయనకు కూడా బెయిల్ ఇవ్వద్దని కూడా మరి ఇప్పటికే ఈడీ ఆదేశాలు ఇచ్చింది. కోర్టుకు మరి అభ్యంతరాలు తెలిపింది. సాక్షులను తారుమారు చేసే అవకాశాలు ఉంటాయని చెప్పింది. ఇక మరి ఆ ఎమ్మెల్సీగా ఉన్న కవిత మహిళను తనకు కొన్ని ప్రత్యేకమైన ఏదైతే దర్యాప్తు విషయంలో తనను ఇంటి వద్ద విచారించాలని చెప్పి తనకున్న ఏవైతే కొన్ని ఫెసిలిటీస్ను కూడా వినియోగించుకునేందుకు తనకు అవకాశాలు ఇవ్వాలని చెప్పి కూడా ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ కూడా మరి సిబిఐ మరొకసారి కూడా విచారణకు పిలిచింది. కానీ తాను ఒక బిజీగా ఉన్నాను, పొలిటీషియన్ కనుక ఎలక్షన్స్ వరకు తాను రాలేనని చెప్పేది. ఇక సిబిఐ నుంచి ఎలాంటి రిప్లై రాదు. కానీ ఈడీ మాత్రం అనూహ్యంగా హైదరాబాద్ రావడం కావచ్చు, ఢిల్లీ నుంచి, అలాగే ఆమె ఇంట్లో సోదాలు చేయడం కావచ్చు, మరి సోదాలు పూర్తయిన తర్వాత ఆమెను అరెస్ట్ చేయడం అయితే మరి సంచలనంగా మారింది. అదే తరహాలో కూడా ఇప్పుడు కేజ్రీవాల్ ఇంటి దగ్గర కూడా మరి ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. మరి ఇప్పటికే మరి తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, అలాగే కేసీఆర్ సతీమణి శోభమ్మ కావచ్చు, మరి ఏదైతే సాయంత్రం పూట మరి ఆ కోర్టు నుంచి ఒక ఏదైతే అనుమతి తీసుకున్నారో కుటుంబ సభ్యులను కలవడానికి అని చెప్పి ఈడీ కార్యాలయానికి వెళ్ళడం కావచ్చు. మరి అదే సమయంలో ఈడీ అధికారులు కూడా అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళడం కావచ్చు. మరి ఇక వాతావరణం అయితే అక్కడ ఢిల్లీలో వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఆపు పార్టీకి సంబంధించిన మరి అభిమానులు. రైట్ శ్రీనివాస్, ఒక్క నిమిషం. ఢిల్లీలో కేజ్రీవాల్ నివాసం వద్ద ఆప్ నేతల స్పందన ఇప్పుడు చూద్దాం. देखिए, अभी बहुत सारी फोर्स और अरविंद केजरीवाल जी के घर के सामने आई है और जिस तरीके से यहाँ पे डेवलपमेंट हो रहा है, ऐसा प्रतीत हो रहा है कि उनको तुरंत जो है ईडी गिरफ्तार करके ले जाना चाह रही है। हालांकि शुरू में ये कहा जा रहा था कि सिर्फ सम्मन देने आए हैं, मगर मुझे लगता है कि ये बात झूठ है। सम्मन देने का सिर्फ एक बहाना है। अंदर सर्च चल रही है। मुख्यमंत्री जी के और उनके ऑफिस के लोगों के पास फोन का एक्सेस नहीं है, बिना फोन के हैं, और अंदर सर्च ऑपरेशन जो है ईडी का चल रहा है। अब वो सही है गलत है, मगर अरेस्ट करने की तैयारी अब पूरी तरीके से देखी जा सकती है। जितना डर अरविंद केजरीवाल को आज भारत की सत्ता को से लग रहा है, भारत की सत्ता को लग रहा है, अरविंद जी से लग रहा है, ये बहुत दुर्भाग्यपूर्ण है और ये एक अत्याचार है। ये एक छोटी सी पार्टी जो अभी आई, उसको कुचलने की, उसको खत्म करने की पूरी केंद्र सरकार अपनी पूरी ताकत से उनको खत्म करने की कोशिश कर रही है। मैं फिर ये कहूंगा, अरविंद केजरीवाल को गिरफ्तार आप कर लोगे, मगर उनकी सोच को आप गिरफ्तार नहीं कर पाओगे। जितना अत्याचार करोगे, उनकी सोच उतनी ज्यादा गली गली मोहल्ले मोहल्ले में फैलेगी। यहाँ पर सर पहुंचे हुए, क्या समर्थन के लिए पहुंचे हुए? बिल्कुल समर्थन के लिए पहुंचे। केजरीवाल जी को गिरफ्तार करने आए हैं, इसका विरोध करने के लिए लग रहा है गिरफ्तार किया जाएगा उनको? कर सकते हैं। जितनी बड़ी फोर्स से आए हैं, जितनी बड़ी फोर्स लेकर के आए हैं, इससे क्या अंदाजा लगा है? ईडी को पूछताछ करनी होती, 2-4 आदमी आते बात करते हैं उनसे। देखिए, ये सर्वविदित है। तस्वीरें भी हम आपको लगातार मनीष सिसोदिया जी को गिरफ्तार किया, कुछ नहीं मिला। 600 लोगों को गिरफ्तार कर लिया अब तक। अब केजरीवाल जी को ले लें, क्यों? डर ये है, इलेक्शन आ गए हैं, इलेक्शन से पहले उनको गिरफ्तार किया जाए, उनकी आवाज को दबाया जाए, इसके लिए गिरफ्तार करना। कोई इस्तीफा नहीं देंगे, कोई इस्तीफा नहीं देंगे। और मैं प्रधानमंत्री नरेंद्र मोदी जी को ये भी बता दूं कि अरविंद केजरीवाल एक आदमी नहीं है, अरविंद केजरीवाल एक विचार है। आप एक अरविंद केजरीवाल को जेल में डालोगे,
सैकड़ों अरविंद केजरीवाल खड़े हो जाएंगे इस देश के संविधान को बचाने के लिए। तो अभी क्या आप अंदर जा रही हैं? हो रहा है? अभी तो देखिए अंदर जाने का सवाल नहीं है, अभी तो पुलिस यहाँ पे भारी संख्या में तैनात है, तो अभी हम यहीं पे इंतजार करेंगे। भी आएंगे क्या? और आप लोगों के नेता या कार्यकर्ता आ रहे हैं, खबर मिल रही जैसे जैसे? वो तो स्वाभाविक है। आप ऐसे लोकप्रिय मुख्यमंत्री को गिरफ्तार करने की कोशिश करेंगे तो मुझे पूरा भरोसा है कि पूरी दिल्ली भर से लोग आएंगे। दिल्ली के लोग अरविंद केजरीवाल से प्यार करते हैं, दिल्ली के लोग अरविंद केजरीवाल को अपना भाई मानते हैं, अपना बेटा मानते हैं, अपने परिवार का सदस्य मानते हैं, क्योंकि अरविंद केजरीवाल ने दिल्ली वालों की जिंदगी में आमूलचूल परिवर्तन किया है और इसी वजह से मोदी जी को डर लगता है अरविंद केजरीवाल से।